నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 5గురు ప్రాణాలు కోల్పోయారు. డివైడర్ ని ఢీకొట్టి పల్టీలు కొట్టిన కార్ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చనిపోయిన వారందరినీ పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. మరిన్ని వివరాలు ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నెల రోజుల వ్యవధిలోనే 2 ఘోర రోడ్డు ప్రమాదాలు జరగగా ఒక ప్రమాదంలో 6గురు మరణించారన్న విషయం మర్చిపోక ముందుకే తాజాగా నిన్న రాత్రి జరిగినటువంటి మరొక ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం స్పాట్ వద్ద ఉన్నాం. మిర్యాలగూడ మండలం నందిపాడు ఏదైతే మూలమలుపు వద్ద మనం ఒకసారి మూలమలుపును చూస్తే ఎంత ప్రమాదభరితంగా ఉందో ఒకసారి అర్థమవుతుంది. దాదాపు 500 మీటర్ల వరకు కూడా మూలమలుపు ఉన్నటువంటి క్రమంలోనే ఏదైతే వాహనాలు వెళ్తున్నటువంటి క్రమంలో కనీసం ముందు వెళ్తున్నటువంటి వాహనం కూడా టర్నింగ్ తీసుకున్నటువంటి సమయంలో ముందు వెళ్తున్నటువంటి వాహనం కూడా కనిపించినంత ప్రమాదభరితంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న 11 గంటలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తున్నటువంటి మహేష్ అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్ని అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టినటువంటి క్రమంలోనే అవతల వైపు ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్తున్నటువంటి మార్గంలో పడ్డది. అదే క్రమంలో అతివేగంగా వస్తున్నటువంటి కంటైనర్ లారీ ఆ కార్ని స్విఫ్ట్ వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి స్విఫ్ట్ కార్ని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి 6గురులో 5గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరొక మహిళ తీవ్ర గాయాలతోటి పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు. మనం చూసుకోవచ్చు ఇది ఇక్కడ ఫస్ట్ తొలుత ఆ స్విఫ్ట్ కార్ ఇక్కడ ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి రోడ్డు అవతల వైపు పడ్డటువంటి క్రమంలోనే మనం ఒకసారి చూసుకోవచ్చు వాహనాలు ఏ విధంగా వస్తున్నాయో. నిన్న రాత్రి కూడా అదే విధంగా కంటైనర్ లారీ వేగంగా వచ్చినటువంటి క్రమంలోనే అదుపు చేయలేకపోయినటువంటి లారీ డ్రైవర్ ఈ స్విఫ్ట్ కార్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ లారీ వేగంగా ఢీకొట్టడంతో పాటు ఇది ఫల్టీ కొట్టడంతో ఆ కారు నుజ్జునుజ్జైంది.